మెదక్ పట్టణానికి చెందిన బీసీవై పార్టీ నాయకుడు వనపర్తి రోహిత్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ పరామర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు జి ఆగమయ్య కూడా హాజరయ్యారు. రోహిత్ దశదిన కర్మ సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడిన పార్టీ అధినేత, ఆధైర్యపడకండి, మీ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది, విద్యా ఉపాధి తదితర అవసరాల్లో సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. రోహిత్ మరణం పార్టీకి తీరని లోటని నాయకులు పేర్కొన్నారు. నాన్నగారైతే చాలా డెఫినెట్గా ఆయన మీరు అమ్మను చూసుకొని అమ్మ తాత అందరినీ చూసుకొని జాగ్రత్తగా మీరు మంచి భవిష్యత్తు, మీరు మంచి కెరీర్ ఉన్నప్పుడు నాన్న ఆత్మ శాంతిస్తుంది. మీకు నాన్న అనేదాన్ని తీర్చగలను. మీకు ఏ ఇదైనా నేను మీకు అండగా ఉంటాను. మీరు నాకు బిడ్డలాంటి మీ కెరీర్కి సంబంధించి మీకు ఎటువంటిది ఉన్నా నేను మీకు జాగ్రత్త మీరు హ్యాపీగా లైఫ్ చేస్తే అది ఇచ్చే నివారణ. ఇవన్నీ మనం ఇది మామూలుగా చేసేది. మీరు లైఫ్లో సెటిల్ అయ్యి మీరు హ్యాపీగా ఉంటే అదే నిజమైన. గత 10 రోజుల క్రితము విజయవాడలో బీసీవై పార్టీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి వేస్తూ ఆ పార్టీ నాయకుడు స్వర్గీయ వనపర్తి రోహిత్ కుమార్ గారు ఒక ప్రమాదంలో మరణించడము చాలా దురదృష్టకరమైన సంఘటన. పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ అయినప్పటి నుండి ఆయన చివరి క్షణం వరకు పార్టీకి విజయం కాబట్టి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తి స్థాయిలో కృషి చేశారు. భవిష్యత్తులో తెలంగాణలో జరిగే పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారనుకుంటున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడము చాలా బాధాకరమైన అంశము. ఏది ఏమైనా ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని, వారి కుటుంబ సభ్యులకు, వారి పిల్లలకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించి వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని, వారి కుటుంబానికి బీసీవై పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, అన్న పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అన్ని రకాలుగా బాధ్యత తీసుకుంటుందని చెప్పి ఈ సంబంధించి బీసీవై పార్టీలో కీలకంగా ఉంటూ గత 2 సంవత్సరాల నుండి పార్టీ నిర్మాణము మొదలుపెట్టకపోయినప్పటికీ కూడా తను పార్టీ సిద్ధాంతాలను, పార్టీని విస్తృతంగా తీసుకెళ్లడంలో చాలా గట్టిగా కృషి చేశారు. ఇప్పుడిప్పుడే పార్టీని తెలంగాణలో విస్తృతంగా నిర్మాణం చేయాలనుకుంటున్న ఈ తరుణంలో ఆయన లేకపోవడం ఖచ్చితంగా లోటుంది. ఖచ్చితంగా ఆయన ఆశయాలను అయితే అందరూ కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.